ఏమనిపించింది సార్ ఆ టైంలో మీకు? భయపడ్డారా? అంటే ఒక మనసు మొద్దుబారిపోయింది. హ్మ్. భయపడటం అంటే భయం ఉంటది. హ్మ్. భయం అంటే అది ఒక రకమైన ఎమోషన్. హ్మ్. నేను నా ఇంట్లో నా ఆఫీస్‌లో ఉన్నా. నా ఇంటి మీద అటాక్ జరుగుతుంది. నా ఆఫీస్ మీద అటాక్ జరుగుతుంది. హ్మ్. నా ఇంట్లో నా భార్య పిల్లలు, నా మనవలు ఉన్నారు. చిన్న పిల్లలున్నారు. వాళ్ళు ఫోన్‌లు చేస్తున్నారు నాకు. హ్మ్. దేనికి ఫోన్ చేస్తున్నారు? నన్ను కొట్టేశారని ఆళ్ళు ఫోన్ చేస్తున్నారు. హ్మ్. వాళ్ళేం చేశారు? నాకు కింద ఆహ్, డూప్లెక్స్ ఇల్లు. పైన నా బెడ్‌రూమ్‌లోకెళ్ళిపోయారు మా పిల్లలందరూ. హుహు. బెడ్‌రూమ్‌ని కూడా పగలగొట్టుకొస్తారని చెప్పేసి బాత్రూమ్‌లోకెళ్ళిపోయారు. అయ్యో! ఆ! బాత్రూమ్‌లో నుంచి నాకు ఫోన్ చేస్తున్నారు. హ్మ్. ఏంటి? నా పరిస్థితి ఏంటి? కొట్టేశారా? చంపేశారా? అనేది. హ్మ్. ఇందులో పోలీసులు ఎవరో కొంతమంది మంచోళ్ళు ఉంటారు కదా! అందరూ వాళ్ళేగా ఉండరుగా. సార్ ఇంట్లోకి మాత్రం మేము వెళ్ళనివ్వండి. మేము అలౌ చేయము అని ఇంటి దగ్గర కొద్దిగా బయట బళ్ళు, గిళ్ళు అన్ని పగలగొట్టేశారు. అద్దాలు పగలగొట్టేశారు. ఫ్యామిలీ ఇంట్లో ఉన్నారు. మీరు ఇంట్లో వెళ్ళటానికి లేదు. రాంబాబు గారు ఇక్కడ చూసుకోండి అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇంట్లోకి వెళ్ళకుండా ప్రొటెక్ట్ చేశారు. ఓకే. సో, దానికి కొంత ధైర్యం వచ్చింది. హ్మ్. ఆ తర్వాత మా అమ్మ యూఎస్ నుంచి ఫోన్ చేసింది. హ్మ్. అంటే వాళ్ళు కూడా చూస్తుంటారు కదా! చూస్తుంటారు ఏం జరుగుతుందో. యూఎస్‌లో అంతా లైవే కదా! సాక్షో లేకపోతే ఇంకో ఛానల్ ఏ ఛానల్ పెట్టినా అదే టీవీ నైన్ పెట్టినా, ఇంకోటి పెట్టినా మొత్తం టోటల్ ఇదే. హ్మ్. చూస్తుంది అక్కడ. చూసి మా అమ్మాయి కంగారేసి మా అమ్మాయి నాకు ఫోన్ చేసింది. హ్మ్. సరే ఎత్తా నేను అంత రిస్క్‌లో కూడా ఎత్తే, మీరు వీడియో కాల్ ఆన్ చేయండి అంటది. హ్మ్. లేదు మాట్లాడమ్మా ఏం పర్లేదంటే, కాదు నువ్వు వీడియో కాల్ ఆన్ చేయండి డాడీ అంది. హ్మ్. అది నమ్మటలా. హ్మ్. హ్మ్. వీడియో కాల్ ఆన్ చేసిన తర్వాత నన్ను చూసిన తర్వాత సరే ఆపేయమని అప్పుడు మాట్లాడింది. అంటే హ్మ్. నన్ను అప్పుడు కొట్టారని, గాయాలతో నేను రక్తసిక్తం అయ్యి ఉన్నానని తనకు అనుమానం. అది క్లియర్ చేసుకున్న తర్వాత మాట్లాడింది. హ్మ్. మధ్యలో చాలా సార్లు ఫోన్ చేసి డాడీ ఎలా ఉన్నారు? ఏంటి? ఇయన్నీ సహజం. నేను ఉంటది కదా! మా అమ్మాయి ఫోనే ఎత్తుతున్నా. చాలా ఫోన్‌లు వస్తున్నాయి. మీడియా నుంచి ఫోన్‌లు వస్తున్నాయి. ఏది ఎత్తట్లా. హ్మ్. కొన్ని మీడియా ఛానల్స్ మాట్లాడమన్నారు. ఇప్పుడేం మాట్లాడను నేను. అసలు ఏం మాట్లాడలేదు. ఏదైనా మాట్లాడితే బయట ఉన్నోళ్ళని రెచ్చగొట్టినట్టు ఉంటది. హ్మ్. 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 లేదు జారిపోతే భయపడినట్టు ఉంటది. నాకు ఇష్టం లేదు. నేను ఇప్పుడు మాట్లాడను. ఈ ఇన్సిడెంట్ అయిపోయేదాకా నేను మాట్లాడనని చెప్పాను. హ్మ్.